హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రజనీ రెడ్డి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి 4th డే డైట్ ప్లాన్ అనమాట. సో ఇంకా ఈరోజు కొంచెం ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నాను అండ్ యాక్టివ్గా ఉన్నాను. ఏంటి అంటే మనం రోజు వాకింగ్ చేస్తూ ఉంటే కొంచెం ఎనర్జెటిక్గా యాక్టివ్గా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో 4th డే ఈరోజు 3 డేస్ అయితే కంప్లీట్గా సక్సెస్ అయిపోయాయి. అండ్ ఎలాంటి జంక్ ఫుడ్ తినలేదు, ఎలాంటి చీట్ చేయలేదన్నమాట. సో ఇంక ఈరోజు వచ్చేసి 4th డే. ఇంకా షూ వేసుకొని నేనైతే వాకింగ్ కోసం రెడీ అయిపోయి ఉన్నాను. ప్రతిరోజు 1 అవర్ వాకింగ్ చేస్తాను అండ్ హాఫ్ అన్ అవర్ అలా ఎక్సర్సైజ్లు కూడా చేస్తూ ఉంటానన్నమాట. సో ప్రతిరోజు 10,000 అలా స్టెప్స్ వేస్తూ ఉంటాను. అండ్ నేను మా వారు పోటీపడి మరి తను కొంచెం ఫాస్ట్గా నడుస్తాడు, నేనేం కొంచెం స్లోగా నడుస్తాను అనమాట. అంటే ఫాస్ట్గానే నడుస్తాను కానీ తనంత ఫాస్ట్గా నడవలేకపోతాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంటికి వచ్చాక పనులన్నీ కంప్లీట్ అయిపోయాక ఇంకా వంట స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు వంటలోకి వచ్చేసి ఏం చేశానంటే 1 సైడ్ రైస్ పెట్టేసి ఇంకా 1 సైడ్ వచ్చేసి దోసకాయ పప్పు చేస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలకి అప్పటికే టిఫిన్ రెడీ చేసేసి వాళ్ళకి పెట్టేసి వాళ్ళనైతే పంపించేసాను. ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. అండ్ సో వీక్లో 1 టైం అయితే నేను పప్పు అయితే తీసుకుంటూ ఉంటానన్నమాట. సో మనకేంటి అంటే పప్పు తింటే కూడా చాలా స్టమక్ ఫుల్గా ఉంటుంది, నాకు చాలా ఇష్టం. సో ఇంకా పప్పు అయితే వండుతూ ఉన్నాను. అండ్ పిల్లల్ని రెడీ చేసి వాళ్ళని పంపించేసి వాళ్ళు వచ్చేసి 9కి ఆ టైంకి ఇంట్లో నుంచి వెళ్ళిపోతారనమాట. సో 8:30కి అలానే 9కి వాళ్ళ స్కూల్, 8:30కి అలానే నేను ఇంట్లో నుంచి పంపేసి ఇంకా మిగతా వర్క్స్ అన్నీ చేస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ వంట ఇవన్నీ చేస్తున్నాను. అండ్ నేను బ్రేక్ఫాస్ట్ 10కి చేస్తాను, తెలుసు కదా. బ్రేక్ఫాస్ట్ ఏం చేయను నేను, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కాబట్టి నేను 10:30కి 10కి మ్యాక్సిమం 10కి నేను హనీ వాటర్ అయితే తీసుకుంటాను. సో ఈరోజు హనీ వాటర్లో వచ్చేసి నేను పుదీనా వేసుకున్నాను అనమాట. నాకు పుదీనా చాలా అంటే చాలా ఇష్టం, పుదీనా ఫ్లేవర్ వాటర్ వచ్చేసి. సో ఇక్కడ నేనైతే పుదీనా వాటర్ అయితే తీసేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇంకా ఒక గ్యాస్ మీద అన్నం, ఒక గ్యాస్ మీద ఇంకా పప్పు, ఇంకా దోసకాయ, అండ్ ఇంకొక గ్యాస్ మీద వచ్చేసి పుదీనా వాటర్ అయితే పెట్టేశాను అనమాట నేను. అండ్ మ్యాక్సిమం క్లీనింగ్ పని అంతా నేను త్వరగా అయ్యేటట్టే చూసుకుంటాను. ఊడ్చడం కానీ, తూడ్చడం కానీ ఇదంతా కొంచెం ఫాస్ట్గానే చేసుకుంటాను. అంతా పని అయిపోయాక కొంచెం వంట అనేది స్టార్ట్ చేస్తానన్నమాట. టిఫిన్ అదంతా కంప్లీట్ అయ్యాక కొంచెం నెమ్మదిగా కర్రీస్ కానీ, రైస్ కానీ ఇలా చేస్తూ ఉంటాను. సో ఈరోజు వచ్చేసి దోసకాయ పప్పు కర్రీ అయితే చేస్తున్నాను. యాక్చువల్గా నాకు మేడ్ ఏం లేదండి, ప్రతి పని నేనే చేసుకుంటూ ఉంటానన్నమాట. మాది వచ్చేసి 3 బెడ్రూమ్ పోర్షన్. అండ్ కాకపోతే నేను ఇంట్లోనే కదా ఉండేది అని చెప్పేసి ప్రతి వర్క్ నేనే చేసుకుంటూ ఉంటాను. నాకు వర్క్ అంతా అయిపోయేసరికి ఆల్మోస్ట్ 11:30 ఆ టైం అయిపోతుంది. ఇంకా ఇంకా అప్పుడు ఎడిటింగ్స్ ఏమన్నా నా మొబైల్ ఎడిటింగ్స్, ఇంకా ఏదైనా వీడియో ఎడిటింగ్స్ అవి ఉంటే చూసుకుంటాను. అండ్ ఇంకా మా బాబు వచ్చేసి ఇంకా వాడికి 3 ఇయర్సే కదా. సో తను వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేస్తాడనమాట. ఇంకా వాడు లంచ్కి వచ్చే టైంకి ఇవన్నీ రెడీ చేసి వాడికైతే లంచ్ పెట్టేసి ఇంకా మళ్ళీ స్కూల్ దగ్గర దిగబెట్టి వచ్చేస్తాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో తిన్నాక వెంటనే పడుకోను, కానీ తిన్నాక కొద్దిసేపు టైం అంటే 12:30కి అలా తిన్నాను అనుకో, 1:30, 2:30 వరకు ఏదైనా వర్క్ ఉంటే చేసేసుకొని, అంటే బట్టలు ఫోల్డ్ చేయడం లేదా ఏదైనా ఇంకా చిన్న మొక్కలకు వాటర్ పోయడం ఇలాంటివి ఏమైనా ఉంటే అవి చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే మ్యాప్ వేస్తానమాట. ఎందుకంటే నేను నైట్ పడుకునేసరికి కొంచెం లేట్ అవుతుంది పిల్లలతోని, 10:30 అలా అవుతుంది. మళ్ళీ ఉదయాన్నే 4:30కే లేస్తాను కదా. సో స్లీప్ అనేది సరిపోదని చెప్పేసి ఆఫ్టర్నూన్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుకుంటాను కానీ తినంగానే అయితే పడుకోను. 3కి అలా పడుకొని ఒక హాఫ్ అన్ అవర్, ఎక్కువసేపు కూడా కాదు, ఒక హాఫ్ అన్ అవర్ పడుకొని లేస్తానమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఒక నుంచి రైస్ అవుతుంది అండ్ పప్పు, అండ్ ఇంకొక దగ్గర నుంచి నా హనీ వాటర్ కోసము పుదీనా అనేది బాయిల్ చేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా పుదీనా ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ పుదీనా అనేది మంచి అంటే క్యాన్సర్ ఇలాంటివి రాకుండా నిరోధిస్తుందని, క్యాన్సర్ ఇలాంటివి రాకుండా చేస్తుందని తెలుసు. అండ్ ఈరోజు వచ్చేసి ఇంకా నా 4th డే డైట్ ప్లాన్ కదా. సో యాక్చువల్గా నేను వెయిట్ తగ్గానా లేదా అని చూసుకుందామని చెప్పేసి ఇంకా వెయిట్ మిషన్ దగ్గరికి అయితే వచ్చాను. సో ఆల్మోస్ట్ 69.80 ఉన్నాను. సో 1 kg అయితే నేను తగ్గిపోయాను. ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అనమాట నేను.
1 కేజీ తగ్గిపోయాను. సో ఇక్కడ వచ్చేసి 1 కేజీ తగ్గిపోయాక ఇంకా హానీ వాటర్ తీసుకున్నాను. ఇలా రోజు రోజుకి మనం వెయిట్ తగ్గుతూ ఉంటే చాలా మోటివేషన్గా ఉంటుంది. అండ్ ఇంకా తగ్గాలి అన్న ఒక తపన ఉంటుంది కదా. సో ఫైనల్గా నేనైతే 1 కేజీ తగ్గాను. అండ్ 3 డేస్కి 1 కేజీ తగ్గడం అంటే ఈజీ కాదు. సో ఇంకా ఫుల్ హ్యాపీగా ఉన్నాను. కాకపోతే స్టార్టింగ్ వాటర్ ఉంటుంది కదా, వాటర్ వెయిట్ ఉంటుంది కదా, అది ఫాస్ట్గా తగ్గుతుంది. కొంచెం పోను ఏంటంటే తగ్గడం కొంచెం స్లో అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఈ రోజుకైతే నేను 69.80 ఉన్నాను. సో ఇంకొక 4 కేజెస్ తగ్గాలని అయితే అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను హనీ వాటర్ 10 మినిట్స్ అలా టైం తీసుకొని హ్యాపీగా తాగేస్తూ ఉంటానన్నమాట. సో ఎందుకో చాలామంది ఆకలేస్తుంది అంటారు, కానీ నేను హనీ వాటర్ తీసుకున్నాక అసలు నాకు ఆకలి అనేది వేయదు. 12 వరకు అసలు ఆకలి అనేదే వేయదు. మధ్యలో ఏం తినను కూడా. మధ్యలో వాటర్ తీసుకుంటాను, కానీ ఇంకా ఫుడ్ అయితే ఏం తినను. ఇంకా ఆఫ్టర్నూన్కి వచ్చేసి నేను బ్రౌన్ రైస్ తీసుకున్నాను అనమాట. ఇంకా ఇంతకుముందు చెప్పాను కదా వీడియోలో, గ్లాస్ ఆఫ్ బ్రౌన్ రైస్. మీరు వీలుంటే మీకు టేస్టీగా ఇంకా వేరే ఏదైనా చేసుకొని తినొచ్చు. కాకపోతే నాకు ఇంకా పిల్లలతో టైం ఉండదు, ఇదైతే కొంచెం ఈజీ ప్రాసెస్ అని చెప్పేసి బ్రౌన్ రైస్ అయితే తీసుకుంటాను. కొంతమంది ఏంటంటే రైస్ తినకుండా కూడా ఉండలేరు, వాళ్ళు కూడా ఇది బ్రౌన్ రైస్ తీసుకుంటే రైస్ తినలేమన్న ఫీలింగ్ కూడా ఉండదు. సో ఇంకా ఇక్కడ ఈవినింగ్ వచ్చేసరికి నేను గ్రీన్ టీ కోసం వాటర్ అయితే తీసుకున్నాను. యాక్చువల్గా నాకు లీవ్స్ గ్రీన్ టీ చాలా ఇష్టం. కాకపోతే మా హస్బెండ్ వచ్చేసి ప్యాకెట్స్ తెచ్చారని చెప్పారుగా, ఇంకేం చేస్తాను, తప్పదు, ఇంకా ప్యాకెట్సే వాడుతున్నాను అనమాట. సో ఇవి అయిపోయాకైతే నేను లీవ్సే తెచ్చుకుంటాను. నాకు లీవ్సే ఎక్కువ ఇష్టము, ప్యాకెట్స్ అంత ఇష్టం ఉండవు. ఎందుకో అంటే టేస్ట్ కూడా చేంజ్ వస్తుందన్నమాట. సో స్టార్టింగ్ మనము గ్రీన్ టీ తాగుతుంటే చేదుగా ఎట్లనో అనిపిస్తుంది, కానీ అలవాటు అయ్యే కొద్దీ అది కూడా ఒక టీ లాగా మంచిగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా చాలామంది అంటూ ఉంటారు ఏంటంటే గ్రీన్ టీ తాగితే వేడి చేస్తుంది, హెల్త్కి మంచిది కాదు, హెవీ హీట్ అవుతుందని చెప్తూ ఉంటారు. కానీ అస్సలు కాదండి, వేడేం చేయదు. అండ్ ఇది మంచి హెల్తీ, అంటే హెల్త్కి మన స్కిన్ గ్లో చేయడానికి కూడా ఈ గ్రీన్ టీ అనేది మంచి యూస్ఫుల్ అనమాట. సో ఇంకా మనం హ్యాపీగా గ్రీన్ టీ అయితే తీసేసుకోవచ్చు. నేను దీని లోపల 1 స్పూన్ హనీ వేస్తాను. అండ్ అప్పుడప్పుడు లెమన్ కూడా పిండుతాను అనమాట, అలా పిండుకొని తాగుతాను. యాక్చువల్గా హనీ వేయకుండా తాగాలని చూస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ నైట్కి వచ్చేసరికి గట్టక ఈరోజు వచ్చేసి గట్టక చేస్తున్నాను అనమాట. మా మామయ్య గారికి వచ్చేసి షుగర్ ఉందనమాట. సో తను అప్పుడప్పుడు జొన్న రొట్టె తింటారు, అప్పుడప్పుడు గట్టక చేయమని అడుగుతూ ఉంటారనమాట. సో ఈరోజు తన కోసం గట్టక చేస్తున్నాను. ఇంకా దాంట్లోదే నేను 1 బౌల్ తీసేసుకొని తనకి కొంచెం, ఇంకా నాకు కొంచెం అన్నట్టు చేసేసుకొని తినేసామన్నమాట. ఇంకా ఈరోజు నైట్ నా డిన్నర్ అయితే జొన్న గట్క. ఇది కూడా అంతే, స్టార్టింగ్ అస్సలు నచ్చేది కాదు, కానీ ఇంకా అలవాటు చేసుకున్న కొద్దీ బాగా అనిపిస్తుంది. కొంతమంది అయితే మజ్జిగ, అంటే మా మామయ్య గారు అయితే మజ్జిగ పోసుకొని తాగేస్తారు. నేనేం చేస్తానంటే వేడివేడిగా ఉంటుంది కదా, దాన్ని తీసేసుకొని దాంట్లో కొంచెం లెమన్, ఇంకా ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ సన్నగా తరిగేసి ఇంకా క్యారెట్ తురిమి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో ఇలా చేసేసుకొని తినేస్తానమాట. సో నా నైట్కి ఈరోజు డిన్నర్కి వచ్చేసి జొన్న గట్క అనమాట. సో ఇది కూడా చాలా హెల్తీ అనమాట. నేను ఇది కూడా 6:37 లోపు తినేస్తాను. అండ్ ఇంకా స్నాక్ టైంలో వచ్చేసి ప్రోటీన్ లడ్డు, ఈ రెసిపీ అయితే నేను నా వీడియోలో ఉంది, కావాలంటే చెక్ చేయండి. అండ్ చాలా హెల్తీ కూడా ప్రోటీన్ లడ్డు అనేది. అండ్ ఈరోజు వీడియో అయితే ఇది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. మొత్తానికి నేను 1 కేజీ అయితే తగ్గిపోయాను, 3 డేస్లో 1 కేజీ తగ్గిపోయాను. ఫుల్ హ్యాపీగా అయితే ఉన్నాను. అండ్ నేను రేపటి వీడియోలో ఎంత తగ్గుతాను అండ్ ఏం డైట్ చేస్తాననేది నేను రేపటి వీడియోలో అయితే షేర్ చేస్తాను. అండ్ ఈరోజు వీడియో అయితే ఇంతవరకే. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.